హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్నూస్ కిచెన్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే నుంచి మొదలు పెడుతున్నాను. ఇల్లంతా బాగా శుభ్రంగా కడిగేసాము. చమక్ చమక్ అంటుంది. ఇది కానీ టైల్స్ మొత్తం కడిగేసాము. బయటంతా అయిపోయింది. లోగిలి కడగాలి. మెరుస్తున్నాయి కడిగింటే అన్నీ. కిచెన్ మొత్తం కడిగేసాను. ఇటు సైడ్ కానీ మొత్తం కడిగేసాను. గాలి అయితే మాకు వెనక నుంచి చాలా అంటే ఇట్లా ఫుల్గా వస్తుంది. బ్రేక్ఫాస్ట్ వండినాను. చపాతీ, ఇది వచ్చేసి గోరుచిక్కుడు కారం చేశాను. వంకాయ, గోరుచిక్కుడు, టమాటా, కొద్దిగా పల్లీలు, ఒక 2-3 లవంగాలు దంచి వేశాను. ఇందులోకి చపాతి, చాయ్, కాఫీ, జావా అన్నీ అయిపోయినాయి. సింక్ నీట్గా కడిగేసాను. బండ అంత నీట్గా కడిగేసాను. వాషింగ్ మిషన్లో బట్టలు కానీ వేసేసాను. ఇంకా ఇది తిరగలే. డిష్ వాషర్లో సామాన్లు వేసేసాను. కొన్ని వేసాను, ఇంకా వేయాలి. చింత చిగురు ఆరబెట్టాను. చూడండి ఎంత బాగుందో. ఆరితే పొడి కొట్టడానికి. మా పిల్లి బేబీస్కి బన్ను. ఇన్ని పనులు జరిగినాయి మార్నింగ్. మా ఫ్రిడ్జ్లు ఇక్కడికి వచ్చేసాయి మళ్ళీ. నా కిచెన్ చూడండి ఎలా ఉందో. స్టాండ్ అక్కడ, ఫ్రిడ్జ్ ఇక్కడ, ఈ టేబుల్ ఇక్కడ, ఏదో ఇలా ఉంది. हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल अनूस किचन. सबको सलाम, अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. ईद मुबारक सबको. सुबह में शीर कुरमा बनाने के लिए घी में थोड़ा ड्राई फ्रूट्स फ्राई किया है. सेमिया भी फ्राई किया है. दूध चूल्हे पे रखा है, उबल रहा है. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్నూస్ కిచెన్. ఈరోజు సాటర్డే ఎర్లీ మార్నింగ్ అంటే 6:30 అట్లా అవుతుంది. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేయించాను నేతిలో. ఇది కానీ షీర్ కుర్మాకు వాడే సేమియా. ఇందులో నెయ్యి ఏమి వేయలేదు, కానీ ఉత్తగానే డ్రై చేశాను. ఇందులో కలుపుతాను. కొంచెం వేసి కలిపేసి పాలు ఒక 1/2 లీటరు కొద్దిగా వాటర్ వేసి బాయిల్ చేయడానికి పెట్టాను. తొందరగా అయిపోతుంది షీర్ కుర్మా. ఇందులో నెయ్యి వేసాను కాబట్టి ఈ సేమియా వేసేసి, ఇదేం ఎక్కువగా రోస్ట్ చేయనవసరం లేదు. ఈ మిశ్రమం అంతా అందులోకి వేసేసేయడం, పాలల్లోకి వేసేయడం, అంతే. షీర్ కుర్మా రెడీ. చక్కెర వేయలేదు, కానీ మా దగ్గర షుగర్ ఫ్రీ పౌడర్ ఉంది, అది కలుపుకుంటాము అంతే. కొద్దిగా చిక్కబడుతుంది. ఇంకా షీర్ కుర్మా రెడీ. ఎవరెవరికి ఇష్టం కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్నూస్ కిచెన్. ఈరోజు మార్నింగ్ చాయ్ అయిపోయింది. చూడండి, జావా రెడీ అయిపోయింది. తాగేసాము ఆల్రెడీ వాకింగ్కి వెళ్ళి. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉగ్గాని, రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చేశాను. ఒక ఆనియన్, ఒక టమాటా, కొద్దిగా మిర్చి పేస్టు, కొద్దిగా ఒక చిటికెడంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి అది మెత్తగా చేస్తాను నేను. లేకపోతే మేము అలానే వేస్తే అంత రుచిగా ఉండదు. ఇన్ని నీళ్లు వేసి అది కొంచెం మెత్తబడిన తర్వాత
బొరుగులు అదే మురమరాలు కడిగి ఇందులో కలిపాను. ఒక అర్ధ నిమ్మ చెక్క పిండాను ఇందులో. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. పెరుగు తోడు పెట్టడానికి పాలు వేడి చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మాది ఉగ్గాని స్పెషల్. ఇన్ని పనులు జరిగినాయి. మార్నింగ్ నీళ్ళు వేశాను మోటారు. మీరేం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు?